రుణమాఫీని ఆలోచిస్తామని కాంగ్రెస్ అధిష్టానమే అంటోందని, అసాధ్యమన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కిరణ్ సర్కారు రైతులపై కరపట ప్రేమ కురిపిస్తోందని మండిపడ్డారు. గుంటూరు నగరంలో అశేష జనవాహిని నడుమ యాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ అసమర్థ అవినీతి విధానాల వల్లే ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గుంటూరు నగరంలో బాబు 5వ రోజు బృందావన్ గార్డెన్స్, బ్రాడీపేట, ఏటి అగ్రహారం మీదుగా చుట్టుకుంట వరకు పాదయాత్ర కొనసాగించారు. తమ ఆలోచనలను కాపీ కొట్టిన కాంగ్రెస్ సొంత ప్రతిభగా గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు. పేదల పొట్టకొట్టే నగదు బదిలీ వద్దని, పేదరికాన్ని నిర్మూలించే పథకం కావాలన్నారు. ఇది తెలుగుదేశం అధికారంలోకి రావడం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ రుణమాఫీ ఆలోచనను స్వాగతిస్తున్నానని చెప్పిన చంద్రబాబు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. మీ నాయకత్వం దిగొచ్చి మేమేం చేస్తామనే పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటారో ఈ టీచర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఏటుకూరు రోడ్డు, బస్టాండ్ సెంటర్, కన్యకా పరమేశ్వరి గుడి, తక్కెళ్లపాడు మీదుగా ఉప్పలపాడు వరకు యాత్ర సాగనుంది. రాత్రి అక్కడే బస్ చేయనున్నారు.